గ్రహాల యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా ఒక మానవాళి పైన ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమందికి ఆలోచన రావచ్చు ఉత్తి మనుషుల పైనే ఉంటుందా అని. ఈ భూప్రపంచం పైన ఉన్న ప్రతి ఒక్క జీవి పైన ఈ యొక్క గ్రహాల ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. సో మనం ఏమనుకుంటామంటే మనం ఇక్కడెక్కడో భూమి పైన ఉన్నాము, వేరే గ్రహాలన్నీ ఎక్కడో తిరుగుతూ ఉన్నాయి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో, మ్యాగ్నెటిక్ పుల్స్ ఏవైతే ఉంటాయో దాని వల్ల కూడా మనకి కొద్దిపాటిగా వాటి యొక్క నేచర్ ని మనకి ఎంబెడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా గ్రహాల వెనకాల కొద్ది సైన్స్ ఉంది. కాకపోతే ఏంటంటే జ్యోతిషంకి వచ్చేసరికి స్పెసిఫిక్ గా మనకి 9 గ్రహాలని కన్సిడరేషన్ తీసుకుంటాము. ఔటర్ ప్లానెట్స్ ఉంటాయి, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ఉంటాయి. కాకపోతే అవి మనం ఎక్కువ మేదిని జ్యోతిషంకి వాడతాం అన్నమాట. 9 ప్లానెట్స్, 27 నక్షత్రాలు, 12 రాసులు. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ లోనే ఒక మానవాళి, ఒక మనిషి యొక్క జీవితం నడుస్తూ ఉంటుంది జ్యోతిష్యం ప్రకారం. ఈ బౌండరీ దాటి వెళ్ళదు. కాకపోతే అందరు ఏమనుకుంటారంటే నాకు నేనే గొప్ప అని అనుకుంటూ ఉంటాం. ఆ నేచర్ రావడానికి కారణం కూడా ఈ గ్రహాల కారణం వచ్చేతే మనకి ఆ ఆలోచన కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో సైంటిఫిక్ గా అంటే మనం స్పెసిఫిక్ ఒక్కొక్క గ్రహం గురించి మనము నెక్స్ట్ ఎపిసోడ్స్ లో తెలుసుకున్నప్పుడు ఏ గ్రహానికి ఏం క్వాలిటీస్ ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది మనకి.